మాత్రం అవాస్తవం. ఓకే, కరుణాకర్ రెడ్డి గారు మీ ఒపీనియన్ ఏంటి? ఎస్పెషల్లీ స్కూల్స్ విషయం వచ్చింది ఫస్ట్, ఈ డ్రగ్స్ అనేది బయటకు వచ్చినప్పుడు చాలా ఒక వణుకు వచ్చింది సొసైటీ మొత్తంలో. ఏంటి మరి 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు ఏంటి డ్రగ్స్ కి బానిసలు అవడం ఏంటి? అక్కడి నుంచి మొదలుకొని ఫిల్మ్ సెలబ్రిటీస్ మొత్తం ఈ 12 రోజులు వారు అన్నారు ఎపిసోడ్స్ కాదు, ఇది డైలీ సీరియల్ కాదు, కానీ డైలీ సీరియల్ అని సాగింది. ఏంటి ఎలా సాగుతోంది? విచారణ పారదర్శకంగా జరుగుతున్నట్లు అనిపిస్తోందా? కొంతమంది ఫిలిం వాళ్ళే ఆరోపించారు స్కూల్స్ యాజమాన్యాన్ని కాపాడడానికే, ఇష్యూ డైవర్ట్ చేయడానికే సినిమా వాళ్ళని పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? వాస్తవం అయి ఉండొచ్చు. ఆ విషయానికి వస్తే జనరల్ ఏంటంటే ఒకప్పుడు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండేదంటే, జనరల్ ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు చదువుకుంటూ పోతూ స్కూల్లో ఎడ్యుకేషన్ నేర్చుకున్న టైంలో చిన్నగా ఒక సిగరెట్కి అలవాటు పడితేనే అప్పుడు తప్పుగా తీసే పరిస్థితులు, తర్వాత మద్యపానానికి అలవాటు పడితే ఇంకా తప్పుగా తీసే పరిస్థితులు. ఆ రెండు ఇప్పుడు ఇంటి కొడుకుతో పప్పుతో సమానమైన సామెతలాగా ఆ రెండు లోకల్ ఐటమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమైందంటే ఈ కల్చర్ రోజు రోజుకి ఎందుకంటే సామాజిక స్పృహ లేకపోవడం విద్యార్థుల వల్ల, ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, విద్యార్థుల తప్పులు చెప్పలేని పరిస్థితులు, బేబీ కేర్లలో పెరిగిన విద్యార్థుల యొక్క ఆలోచన విధానాలు, ఒంటరి లైఫ్లు, లిమిటెడ్ అడ్మిషన్లు తీసుకొని ఒక విద్యార్థికి సంబంధం లేని విధంగా టాప్ స్కూల్ ఇంటర్నేషనల్ సిలబస్ పేరు మీద పక్క వాళ్ళ ప్రపంచంలో ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, ఇంటి పక్క వాళ్ళతో మినిమం పరిచయాలు లేకుండా ఒక ఒంటరి హైప్ లాగా ఈ ఉన్నత వర్గాల పిల్లలే కొంచెం ఎకనామికల్, ఉన్నత వర్గాలు అంటే ఏ గ్రేడింగ్ సార్ అన్నట్టు గ్రేడింగ్ అని కాదు, కానీ ఉన్న ఎకనామికల్ గా కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళే ఈ పెద్ద పెద్ద స్కూళ్ళలో పోతారు. మొన్న జరిగిన లిస్టులలో కానీ ఎక్కడ కానీ చూస్తే ఈ పెద్ద పెద్ద విద్యా సంస్థలకు సంబంధించిన విద్యార్థులలో ఉన్నది, కానీ గ్రామీణ మధ్యతరగతి నుండి వచ్చిన విద్యార్థులకు అసలు అది అంటేందో కూడా తెలియని పరిస్థితి ఉంది, అది ఎక్కడ దొరుకుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇవి మాత్రం ఇవి ఏం జరుగుతున్నాయంటే ఇలాంటి సంఘటనలు చాలా సందర్భాలలో కొన్ని స్కామ్లు కావచ్చు, ఎలాంటివి కావచ్చు, విద్యార్థులు ఇప్పుడు పెద్ద తరము ఈ సినీ ఫీల్డ్ అంటే ఆ ఫీల్డ్కి ఒక ఫీల్డ్ పర్టికులర్ ఏరియాకు ఒక ఫీల్డ్కు ఎన్నుకున్నారు వాళ్ళకు ఒకవేళ మనగడ కోసమే కావచ్చు, లేకుంటే ఒక రకమైన టెన్షన్స్ కావచ్చు, అంతవరకే పోలేదు. కానీ విద్యార్థి దశ అనేది ఆ విద్యార్థి ఇప్పుడు ప్రస్తుత విద్యార్థి భవిష్యత్తు ఎటు పోతాడో అర్థం కాని పరిస్థితి. ఈ మీడియాకి వస్తాడా, ఇలా అడ్వకేట్ పోతాడా, ఏ రకమైన ఫీల్డ్కి ఎన్నుకుంటాడో అర్థం కాని పరిస్థితి. ఆ కలెగూర గంపతోటి కలిసి అన్ని కూరగాయలతో మిక్స్ అయిన వ్యవస్థ విద్యా సంస్థ. అలాంటి విద్యా సంస్థలకి ఈ రోజు డ్రగ్స్ వస్తుంది అంటే ఎప్పుడు కూడా ఈ చర్యలు చేపట్టే విధానం ఎలా ఉంది అంటే, క్యాన్సర్ వచ్చినప్పుడు అప్పటి మంది ట్రీట్మెంట్ చూసి బ్యాండేజ్ చేసి చుట్టింటికి పంపిన పరిస్థితి ఉంటుంది తప్పగా ఆ క్యాన్సర్ రూపుమాపడానికి ఎక్కడికి వెళ్ళి పూర్వపదాలు తీయాలి, ఏం చేయాలనే ఆలోచన మాత్రం చేయట్లేదు. గతంలో మన డ్రగ్స్ కేసులు చాలా సందర్భాలలో బుక్ అయినాయి, చాలా సందర్భాలలో చర్యలు చేపట్టారు, అవి ఉన్నత వర్గాల పరిచయం ఉన్నప్పుడు చేశారు. మరి అప్పుడే సీరియస్ యాక్షన్ తీసుకొని దాని పూర్వపదాలు మూలాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అవన్నీ తీసుకొని ఉండుంటే కనుక ఈ రోజు విద్యార్థుల వరకు పాకేది కాదేమో. ఇలా విద్యార్థుల వరకు పాకినా కూడా విద్యా సంస్థలు కూడా ఎలా అయిపోయినాయంటే, ఎవరన్నా మీడియా వాళ్ళు వచ్చి ఏం చర్యలు చేసుకుంటున్నారంటే ఒక ప్రకటన నోటీస్ బోర్డులో పెట్టి మేము ఈ చర్యలు చేపడుతున్నాం అంతవరకే. యూనివర్సిటీలు ఓ ప్రకటన ఆ రోజు ఏదన్నా ఇష్యూ కాగానే ఇక్కడ ఎలాగో 12 రోజుల క్రితం ఇష్యూ జరిగింది, రేపు ఎల్లుండో మీడియా వాళ్ళు బయటకు తీసుకొస్తారు ఇష్యూ, మన వాళ్ళకి వస్తే మన చర్యలు ఏం చేపట్టినామంటే టక్కడక్కడ ముగ్గురు కూర్చోవాలి మీటింగ్, అవగాహన లేని మీటింగ్. అది ఏ రకంగా డిసిషన్ తీసుకొని పరిస్థితి అర్థం కాని పరిస్థితి, అవగాహన లేని మీటింగ్ తీసి పేపర్లో ప్రింట్ చేసి అన్ని కాలేజీలో సర్క్యులర్ మేము పంపించడం. ఆ పేపర్ ప్రకటనలకు సరిపోదు సిస్టమ్. విద్యార్థి అసలు ఎందుకు అలవాటు పడుతుండ్రు, డ్రగ్స్ కారణాలు ఏంటి, ఎప్పుడైనా ఒక సంస్థ వచ్చి క్లాసులో 60 మంది ఉంటే 60 మందికి డ్రగ్స్ చల్లరు తీసుకొచ్చి ఏదో ఒక విద్యార్థి చైన్ సిస్టమ్ లో ముందుకు పోతుంటాడు. ఒక విద్యార్థి అలవాటు పడి తర్వాత ఆ విద్యార్థి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకో విద్యార్థికి పక్క విద్యార్థి కొద్దిగా చెవులో కోరుకోవడం, తర్వాత ఒక సంస్థకు పాకే పరిస్థితి ఆ క్లాసులో దాపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ఒక్క విద్యార్థి ఎందుకు పోతుండ్రు, ఆయనకు వచ్చిన పరిస్థితులు ఏంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ప్రతి విషయంలో కౌన్సిలింగ్ అనే సిస్టమ్ తీసుకొచ్చి విద్యార్థి ఏమైనా తప్పుదారి మార్గంలో పోతున్నప్పుడు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడము, లేకుంటే ఏదైనా ఆలోచన విధానం చేయడము, లేకుంటే పేరెంట్స్ ను భాగస్వామ్యం చేయడము, అలాంటి పరిస్థితులు ప్రతి ఫీల్డ్లో ఉన్నాయి. కానీ విద్యా వ్యవస్థలో మాత్రం మరి తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ల పరంగా విని వాళ్ళు మార్నింగ్ వదిలేసిపోతే ఈవినింగ్ వరకు వచ్చే వరకు ఏం జరుగుతుందో తీర టైంకి ఈ మీడియాలకి ఇప్పుడు ఈ 12 రోజులు ఇప్పుడైతే పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ పెడుతున్నారు స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ, రమ్మంటున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. చూద్దాం ఆ చర్యలు సరిపోతాయి లేదా మాట్లాడదాం. 12 మంది సినీ ప్రముఖుల విచారణ ఇవాళ్టితో ముగిసింది. సిట్ విచారణ అయిపోయిందా, నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఛార్జ్ షీట్ లో వీళ్ళ పేర్లు నిందితులుగా ఉంటాయా, సాక్షులుగా ఉంటాయా, ఏ సెక్టార్స్ ని వదిలిపెట్టేస్తున్నారు తదితర ఇష్యూస్ పై మాట్లాడుతున్నాం టాప్ స్టోరీలో. సో వెంకట్ గారు, ఐటీకి సంబంధించి బీయింగ్ అన్ ఐటీ ప్రొఫెషనల్, ఐటీ కంపెనీస్ ఒక 20 ఐటీ కంపెనీస్ కి